హలో అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనము మామిడికాయ పులిహోర తయారు చేసుకుందాము. కేజీ రైస్తో మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. పులిహోర చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే చక్కగా సింపుల్గా పులిహోర చేసేస్తారు. మామిడికాయలు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నాయి కదా, మంచి పుల్లటి మామిడికాయలతో పులిహోర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ పులిహోర చేసుకోవడానికి ముందుగా అన్నాన్ని వండుకోవాలి కదా. కేజీ రైస్ వండుకోవడానికి కుక్కర్ ఉంటే మీరు దగ్గర కుక్కర్లో వండుకోండి, లేదంటే ఇలా గిన్నెలో వండుకోవడానికి నేను కొలత చూపిస్తాను. నేను ఇక్కడ కేజీ పాత బియ్యం తీసుకున్నానండి. పులిహోరకి ఎప్పుడైనా పాత బియ్యం తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు కడిగి ఇలా బియ్యం పై నుండి ఇలా వేళ్ళు పెట్టి మధ్య గీత వరకు కొలుచుకొని నీళ్లు పోసుకోవాలి. చూడండి, ఇలా నేను 2-3 సార్లు కడిగాను, అంటే 3 సార్లు కడిగానండి రైస్ను. తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు కడిగి నీళ్లు పోసాను. చూడండి, బియ్యం పైన ఇలా వేళ్ళు పెడితే మధ్య గీత వరకు నీళ్ళు రావాలి. ఇలా కరెక్ట్ కొలతతో నీళ్లు తీసుకొని మీరు అన్నం వండుకుంటే పొడి పొడిగా పులిహోరకు తగ్గట్టుగా వస్తుందండి. అన్నం వారవనవసరం కూడా లేదు, అత్తెసరిలాగా వండుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టుకొని అన్నాన్ని వండుకోవాలి. అన్నం వండుకోవడం అనేది అందరికీ తెలిసిందే కదా. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది అన్నం. పూర్తిగా అన్నం వండుకున్న తర్వాత ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా నీళ్లు కొలతతో తీసుకుంటే కరెక్ట్గా అవుతుందండి మీకు పులిహోరకు తగ్గట్టుగా రైసు. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. అన్నాన్ని చల్లారడం కోసం ఏదైనా బేసన్లో, అంటే వెడల్పుగా ఉన్న బేసన్లో వేసుకొని అన్నాన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాతనే పులిహోర కలుపుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే ముద్దలా అవుతుంది, అన్నం పగిలినట్టుగా వస్తుంది. అందుకని అన్నాన్ని దాదాపుగా ఒక 10 నిమిషాల వరకు ఇలా ఒక బేసిన్ తట్టలో వేసుకొని చల్లారనివ్వాలి. ఈ అన్నం చల్లారే వరకు మనం మామిడికాయలని తురుముకుందాము. దీనికోసం నేను ఇక్కడ 3 మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను. ఇవి పుల్లటి మామిడికాయలు. మామిడికాయలు పుల్లగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది. పుల్లటి మామిడికాయలతో పులిహోర చేసుకుంటేనే చాలా బాగుంటుంది. తర్వాత వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా పైన ఉన్న తొడిమను తీసేసి మామిడికాయలను తురుముకోవాలి. మీకు వీలుంటే తురుముకోండి, లేదంటే మిక్సీలో కొంచెం కోర్సుగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ తురుముతున్నాను. చూడండి, ఈ విధంగా తురుముతున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసి కూడా తురుముకోవచ్చు. నేనైతే పొట్టుతోనే తురుముతున్నానండి. చూడండి, ఈ విధంగా మామిడికాయ అంతా తురుముకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని 50 గ్రాముల పల్లి గింజల నూనె వేసుకోండి. పల్లి గింజల నూనెతో పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుంది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఈ మామిడికాయ తురుము నూనె వేడైన తర్వాత వేసుకొని దీన్ని కొంచెం వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ముద్దలాగా వేయించని అవసరం లేదు. కొంతమంది పచ్చి తురుముతో కూడా చేసుకుంటారు, కానీ ఆ పులిహోర అనేది కొంచెం పచ్చి వాసన వస్తుంది. అందుకని ఇలా వేయించుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు ఈ మామిడికాయ తురుము వేగిన తర్వాత ఇందులో కలర్ కోసం కొంచెం పసుపు, రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 టీ స్పూన్స్ 4 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం పులిహోర తినరాదు, పడేయాల్సిందే. అందుకని చూసుకొని ముందుగా తగ్గించి వేసుకోండి. ఉప్పు ఎక్కువైందంటే అది ఏం చేసినా దాన్ని సెట్ కాదండి. అందుకని చూసుకొని వేసుకోవాలి. మామిడికాయ తురుము ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ తురుమును ఈ అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. అన్నం మొత్తానికి ఈ మామిడికాయ తురుము ముందుగా మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గంట సహాయంతో కలుపుకోండి. చేయి పెట్టారంటే కాలుతుంది. చూసుకొని ఈ విధంగా ఏదైనా గంటతో ఈ విధంగా మంచిగా కలుపుకోండి. తర్వాత స్టవ్ పై మళ్ళీ మూకుడు పెట్టుకొని 100 గ్రాముల పల్లి గింజల నూనె వేసుకోవాలి. 150 గ్రాముల నూనె అనేది ఈ కేజీ పులిహోరకు కరెక్ట్గా సరిపోతుందండి. మరి ఎక్కువ కాదు, మరి అలా అని తక్కువ కాకుండా ఉంటుంది. నూనె వేడైన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 50 నుండి 100 గ్రాముల వరకు పల్లి గింజలు వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత పులిహోర తింటూ ఉంటే పంట కింద తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఈ పల్లి గింజలు, పప్పులు మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మాత్రం పులిహోరలో తప్పకుండా వేసుకోవాలండి. అప్పుడే కమ్మటి వాసన వస్తుంది, రుచి వస్తుంది పులిహోరకు. తర్వాత 15 నుండి 20 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు,
మళ్ళీ కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని ఇది మంచిగా అంటే పోన్ అనేది మంచిగా వేగిన తర్వాత వేడి వేడి పోనిని ఈ పులిహోరలో వేసుకొని కలుపుకోవాలి. వేడి పోని వేస్తేనే పులిహోరకు రుచి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. వేడిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ విధంగా గంటెతోని కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేయితోని కలుపుకోండి. చేయితోని కలిపితేనే పులిహోర అనేది మంచిగా కలుస్తుంది. ఇలా గంటెతోని కలిపిన దానికంటే వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఈ విధంగా గంటెతోని కలుపుకోవాలి. కొంచెం చల్లారిపోయింది తర్వాత ఈ విధంగా చేయితోని మంచిగా ఈ మిరపకాయల కారం అనేది ఈ పులిహోరకు పట్టేలా మంచిగా ఇలా కింద నుండి మీద వరకు అన్నాన్ని తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా పులిహోరను కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. తగ్గినట్టయితే ఉప్పు వేసుకోండి, సరిపోతే సరే, అంతే అండి. కేజీ రైస్తో మామిడికాయ పులిహోర ఈ విధంగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. కొత్తగా పులిహోర చేసేవాళ్ళు కూడా ఈ విధంగా కొలతలతో ఒకసారి చేసుకొని చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్టీగా మామిడికాయ పులిహోర. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.